కథ కొన్ని వేల సంవత్సరాల క్రితం మొదలైంది. ఇబ్రహీం అలైహిస్సలాం అనే ఒక ప్రవక్త, అల్లా యొక్క మెసెంజర్, తన కలలో ఒకనాడు అల్లా తరఫు నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఏమనగా, ఇబ్రహీం, నీవు నీ దగ్గరున్న అత్యంత ఇష్టమైన మరియు విలువైన వస్తువు నా పేరున కుర్బానీ ఇవ్వు అని ఇబ్రహీం అలైహిస్సలాం కలలో వస్తుంది. అయితే దీనికి మరుసటి రోజున ఇబ్రహీం అలైహిస్సలాం తన దగ్గర ఉన్న 100 ఒంటెలని కుర్బానీ ఇస్తాడు అల్లా పేరున. మళ్ళీ రెండవ రోజు కూడా అదే కల వస్తుంది. అయితే ఇబ్రహీం అలైహిస్సలాం మళ్ళీ తన దగ్గర ఉన్న 200 ఒంటెలని కుర్బానీ ఇస్తాడు. మూడవ రోజు కూడా మళ్ళీ ఇబ్రహీం అలైహిస్సలాం కలలోకి అదే మెసేజ్, ఇబ్రహీం, నీ దగ్గర ఉన్న విలువైన మరియు ప్రీతికరమైనది నా పేరున కుర్బానీ ఇవ్వు అని అనగా, ఇబ్రహీం అలైహిస్సలాం ఆలోచించారు. తన దగ్గర ఉన్న విలువైన వస్తువు, విలువైన విషయం ఏంటిదని ఆలోచించక తన కొడుకు అని గుర్తొస్తుంది. తన కొడుకు ఇస్మాయిల్ అలైహిస్సలాం అన్న విషయం ఇబ్రహీం అలైహిస్సలాంకి గుర్తొస్తుంది. మరుసటి రోజున ఉదయం ఇబ్రహీం అలైహిస్సలాం తన భార్యతో ఇలా అంటాడు, హాజ్రా, నీవు నా కుమారుడు ఇస్మాయిల్ని సిద్ధం చెయ్యి, తయారు చేసి నాకు కూడా పంపు అని తన భార్య అయిన హాజ్రాతో ఇబ్రహీం అలైహిస్సలాం ఇలా అంటాడు. ఇబ్రహీం అలైహిస్సలాం యొక్క భార్య అయిన హాజ్రా తన కొడుకుని స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగించి తన భర్తతో పంపుతుంది. ఈ విషయం అంతా తెలుసుకున్న సైతాన్ దీన్ని ఎలా అయినా ఆపాలి, అల్లాకి వ్యతిరేకం చెప్పే సైతాన్ ఈ కుర్బానీ జరగకుండా ఆపాలన్న ఉద్దేశంతో ఒక ముసలివాడి రూపంలో ఇబ్రహీం అలైహిస్సలాం యొక్క భార్య అయిన హాజ్రా దగ్గరకు వెళ్ళి, హాజ్రా, నీవు నీ కొడుకుని ముస్తాబు చేసి నీ భర్తతో పంపావు. నీకు తెలుసా, నీ భర్త నీ కుమారుడిని అల్లా పేరు మీద కుర్బానీ ఇవ్వడానికి వెళ్తున్నాడు. దీనికి హాజ్రా ఇచ్చిన సమాధానం ఇలా ఉంది, ఒకవేళ నా భర్త అల్లా పేరు మీద నా కొడుకుని కుర్బానీ ఇవ్వడానికి వెళ్తే దానికన్నా అదృష్టం నాకు ఇంకేమీ ఉండదు. నాకు 1000 మంది కుమారులున్నా కూడా ఏమాత్రమో ఆలోచించకుండా నా భర్తతో పంపేదాన్ని అని హాజ్రా సైతాన్కి సమాధానం ఇచ్చింది. సైతాన్ హాజ్రా ద్వారా కుర్బానీని ఆపాలనుకున్న విషయంలో విఫలమయ్యాడు. ఈసారి ఇస్మాయిల్ అలైహిస్సలాం దగ్గరికి సైతాన్ వెళ్ళి ఇలా అంటాడు, ఇస్మాయిల్, నీకు తెలుసా, నీ తండ్రి నిన్ను అల్లా పేరు మీద కుర్బానీ ఇవ్వడానికి తీసుకువెళ్తున్నాడు సిద్ధం చేసి. దీనికి ఇస్మాయిల్ ఇలా సమాధానం ఇచ్చాడు, ఒకవేళ నా తండ్రి నన్ను అల్లా పేరు మీద కుర్బానీ ఇవ్వడానికి తీసుకువెళ్తే నాకు దానికన్నా సంతోషం ఇంకేమీ ఉండదు అని చెప్పి ఒక 13 సంవత్సరాలు ఉన్న ఒక బాబు ఇస్మాయిల్ అలైహిస్సలాం సమాధానం ఇచ్చాడు సైతాన్కి. సైతాన్ ఇక్కడ కూడా విఫలమయ్యాడు. ఈసారి సైతాన్ డైరెక్ట్గా ఇబ్రహీం అలైహిస్సలాం దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, ఇబ్రహీం, నువ్వు మొదట 100 ఒంటెల్ని అల్లా పేరు మీద కుర్బానీ ఇచ్చావు, కానీ అది విఫలమైంది. రెండోసారి 200 ఒంటెలని కుర్బానీ ఇచ్చావు, అది కూడా విఫలమైంది. ఇప్పుడు మూడోసారి నీకు ఇష్టమైన నీ వృద్ధాప్యంలో నీకు తోడుగా ఉండాల్సిన నీ కొడుకుని అల్లా పేరు మీద కుర్బానీ ఇవ్వడానికి వెళ్తున్నావు. ఒకవేళ ఇది కూడా విఫలమైతే అప్పుడు ఏం చేస్తావని ప్రశ్నించాడు ఇబ్రహీం అలైహిస్సలాం. ఈ వేషంలో వచ్చింది సైతాన్ అని గుర్తించి రాళ్లతోటి సైతాన్ని తరిమేస్తాడు ఇబ్రహీం అలైహిస్సలాం. అయితే తర్వాత ఇబ్రహీం అలైహిస్సలాం తన కొడుకుని తాళ్లతోటి కాళ్ళు చేతులు కట్టేస్తాడు. ఇస్మాయిల్ అలైహిస్సలాం తన తండ్రి ఇబ్రహీం అలైహిస్సలాం తోటి ఇలా అంటాడు, తండ్రి, మీరు నా గొంతుని చాకుతోటి కట్ చేసేటప్పుడు మీరు మీ కళ్ళకి గంతలు కట్టుకోండి, దాని ద్వారా మీకు నన్ను చంపుతున్నారన్న ఒక బాధ అనేది మీకు కలగదు అని అనగా, ఇబ్రహీం అలైహిస్సలాం తన కళ్ళకి కూడా గంతలు కట్టుకుని తన దగ్గర ఉన్న చాకుతోటి ఇస్మాయిల్ అలైహిస్సలాం ఒక గొంతు పైన కట్ చేస్తాడు. అయితే సడన్గా మనిషి వాయిస్ రావాల్సిన ప్లేస్లో ఒక జంతువు వాయిస్ వినిపిస్తుంది. ఇబ్రహీం అలైహిస్సలాం తనకున్న కళ్ళ గంతలను తీసి చూడగా తన కొడుకు ఇస్మాయిల్ ఉండాల్సిన ప్లేస్లో ఒక గొర్రెపిల్ల ఉంటుంది మరియు పక్కనే తన కుమారుడు నవ్వుతూ కనిపిస్తాడు. అదే సమయంలో ఆకాశం నుంచి అల్లా తరఫు నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది ఇబ్రహీం అలైహిస్సలాంకి. ఇలా వాయిస్ వస్తుంది, ఇబ్రహీం, నేను పెట్టిన పరీక్షలో నీవు నెగ్గావు, నీ కుర్బానీని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని అల్లా తరఫు నుంచి ఇబ్రహీం అలైహిస్సలాంకి ఆకాశం నుంచి వాయిస్ వినిపిస్తుంది. దీన్ని ప్రతి సంవత్సరము ఇబ్రహీం అలైహిస్సలాం యొక్క సాంప్రదాయంగా ముస్లింలు ప్రతి ఏడాది బక్రీద్ని జరుపుకుంటారు. ముస్లింలు కుర్బానీ ఇచ్చిన జంతువు మాంసాన్ని 3 భాగాలుగా విభజిస్తారు. మొదటి భాగాన్ని
ఎవరైతే పేదవారు పూర్ అండ్ నీడీ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం దానం చేసేస్తారు. రెండవది తన చుట్టాల కోసం పంచిపెడతారు. మూడవది తన కోసం, తన కుటుంబం కోసం వాళ్ళు ఆ కుర్బానీ చేసిన మీట్ని ఉంచుకుంటారు. ఇలా ముస్లింలు ప్రతి ఏడాది ఇబ్రహీం అలైహిస్సలాం యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇది ఫ్రెండ్స్ కుర్బానీ మరియు బక్రీద్ యొక్క చరిత్ర. మీకు కనుక ఈ విషయం అర్థమైనట్లయితే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మరియు మీ ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ తెలియజేయండి.